ఇంకా 5 అవుతుంది ఈవినింగ్. మార్నింగ్ 9 10 9:30 10కి వచ్చిన రూమ్ బయట నుంచి ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉన్నా. ఇంకా లాస్ట్ 2 ప్లేసెస్ ఉన్నాయి, మైదాన్ బజార్ అనేది ఇంకా ఈ యూరోప్ స్క్వేర్. ఆ 2 ప్లేసెస్ చూసేసి మోస్ట్లీ ఈ రూమ్కి వెళ్ళిపోతా. ఎదురుగా బ్రిడ్జ్ ఆఫ్ పీస్. ఆ బ్రిడ్జ్ ఆఫ్ పీస్ నేను నడుచుకుంటే స్ట్రైట్ ఇడికి వచ్చి ఈ గల్లీలో నుండి నడుచుకుంటూ ఉండి బ్రో. ఎదురుగా మౌంటైన్, బ్యాక్ సైడ్ కానీ ఓల్డ్ బిల్డింగ్స్, మధ్యలో కింద అన్ని ప్రాపర్ రెస్టారెంట్లో చూడడానికి వ్యూ కూడా చాలా బాగుంది. పోతూనే ఉన్నా, రెస్టారెంట్స్ మాత్రం ఆగలేదు. ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ దాకా అనుకుంటా. ఒక్క వైన్ ఫుడ్ అన్నీ ఉన్నాయి. ఒక వైన్ ఫుడ్ అన్నీ ఉన్నాయి. అనిపిస్తుంది కదా, ఇది నరికాల ఫోర్ట్రెస్ అనమాట. ఎందుకో రీబిల్డ్ చేస్తారో ఏదో చేస్తున్నారు, క్లోజ్ చేసేసారు. ఇది కూడా ఒక మంచి ప్లేస్ ఉండే చూడడానికి. యూఎస్డి ఎయిర్పోర్ట్లో తక్కువ ఉంటుంది అనుకున్నా, కానీ కాదు. కొన్ని లోపలికి వచ్చి తిరుగుతుంటే ఇట్లా బోర్డ్స్ కనిపించినాయి. కొన్నిటి దగ్గర 2.7330 అని, నాకు ఆల్మోస్ట్ $1 ఫరక్ ఉంది. సో బెటర్ ఎయిర్పోర్ట్లో తీసుకోవద్దు అన్నదే నా సజెషన్. చాలా ఉన్నాయి. ఇది ఏంటంటే మోస్ట్లీ సిటీ లోపలికి వచ్చినాక చాలా ప్లేసెస్ చూడండి. చాలా ప్లేసెస్లో ఇంకా ఎక్కువ ఇస్తున్నారు. డాలర్స్ కన్వర్షన్ అనుకున్నా. డాలర్స్ తీసుకొని ఒకవేళ మీరు US$ తీసుకొని వస్తే $US తీసుకొని జెల్ కన్వర్ట్ చేద్దాం అనుకుంటే సిటీ బయట బజార్ వెళ్తున్నా. ఆల్మోస్ట్ వచ్చేసిన. ఆడ కనిపిస్తుంది కదా బోర్డు రైట్లా, అడిగి వెళ్తుంటే ఇట్లా చౌరస్తాలాగా ఉండే. ఆగి కూర్చున్నా. 5-10 మినిట్స్ నుండి కూర్చున్నా. ఇంకా బాగుండే అని ఇక 2 ఇండియన్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఒకటి ఇది బాలీవుడ్ మసాలా అంట, ఇంకోటి మహారాజా ప్యాలెస్ అంట. 360 వెహికల్ ఉన్నాయి. చలో లెట్స్ గో టు మైదాన్ బజార్ వై యూరోప్ స్క్వేర్ పోవాలి. లైట్గా వాయిస్ డిస్టర్బ్ ఉండొచ్చు, అది మైక్ ఛార్జింగ్ పెట్టిన. సెకండ్ ప్లేస్ మైదాన్ బజార్కి వచ్చాం ఫర్ ద డే. 6th century టైంలో మన అరబ్స్ కానీ ఆర్మేనియన్స్ కానీ ఇండియన్స్ కానీ వచ్చి ఇక్కడ సామాన్లు అమ్ముతున్నాయంట. సో అట్లా ఆ విధంగా దీనికి మైదాన్ బజార్ అని పేరు వచ్చింది. కొంచెం మన ఇండియన్ నేమ్ లాగా ఉంది కదా బజార్ అనేది, మేబీ అలా అందుకు. చాలా ఇట్లా అరబ్స్ ఇండియన్స్ వాళ్ళు చాలా కంట్రీస్ ఉన్నాయి. నాకు ఈ 2-3 1/2 కిలోమీటర్ కూడా లేదు పెద్దగా చూడడానికి.
అన్ని ఓల్డ్ ఆర్టిఫాక్ట్స్ అయితే ఎవరైనా కలెక్ట్ చేసే వాళ్ళ కోసం బాగుంది. ఓల్డ్ క్లాసిక్ ఐటమ్స్ లాగా అంటారు కానీ అన్ని వీళ్ళే తయారు చేసి ఓల్డ్గా చేసి అమ్ముతారు తెలిసింది కదా. ఆర్ట్ వర్క్ బాగుంది. ఏడవైనా కొన్ని వాల్స్కి ఇట్లా ఆర్ట్ వర్క్ బాగా అనిపిస్తుంది. బాగుంది. కిందకి ఒక ½ కిలోమీటర్ అంత మేబీ ఒక ½ కిలోమీటర్ అంత ఉంది బజార్. ఆర్టిఫాక్ట్స్ అవే అమ్ముతున్నారు. సో జస్ట్ ఒక వాక్ విజిట్కి వర్త్. ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 10 to 11 మధ్యలో స్టార్ట్ చేసిన నా జర్నీ. బ్రిడ్జ్ ఆఫ్ పీస్ నుండి పోయినా యూరోప్ ఎడేటో తిరిగి యూరోప్కి ల్యాండ్ పైకి పోయినా, ఆడ దిగి మదర్ ఆఫ్ జార్జియాకి పోయినా, ఆడ నుండి నడుచుకుంటా కిందికి వచ్చుకుంటా అన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి వచ్చిన. క్లాక్ ఒకటి, మైదాన్ బజార్ ఒకటి, మధ్యలో ఫుడ్ తిన్నా, జియాన్ క్యాథెడ్రల్ అని ఉండే దాని నుండి ఉండిపోయినా, హిస్టరీ మ్యూజియం ఆఫ్ టిబ్లిసీ నుండి పోయినా. సో యా నెక్స్ట్ లాస్ట్ స్టాప్ యూరోప్ స్క్వేర్ అనుకుంటున్నా. దాని తర్వాత ఓపిక ఉంటే మనం ఎక్స్ప్లోర్ చేస్తా. చౌరస్తా టైప్ ఉంది, యూరోప్ స్క్వేర్ అంటారంట దీన్ని. ఏం లేదు, ఈ జార్జియాకి యూరోప్కి ఫ్రెండ్షిప్ మాన్యుమెంట్, ఫ్రెండ్షిప్ సింబాలిజం లాగా పెట్టిరంట దీని పేరు. అంతే. మా 5 minutes నుండి వెయిట్ చేస్తున్నా. నాకు కావాల్సిన బస్సులు ఇవి: 23, 301, 310, 345, 580. ఈ ఒక్క బస్సులు తప్ప దీని పక్కన ఉన్న బస్ నెంబర్లన్నీ వచ్చినాయి. 24, 302, 311, 346 అట్లుంటుంది అనమాట. మన లక్కు. మనకు కావాల్సిన బస్సు వచ్చింది. బాబాయ్ ఎంత పొడవు ఉంది. రష్ కూడా బాగానే ఉంది. కాంటాక్ట్ చేయడమే. ఒక 4 to 5 స్టాప్స్ రైడ్ చేయాలి. సలోబీ బియా అనే రెస్టారెంట్, జార్జియన్ రెస్టారెంట్. అక్కడ ఫుడ్ బాగుంటుంది, ప్లస్ కొంచెం ఆర్టిస్టిక్గా ఉంటుంది, అంబియన్స్ అవన్నీ బాగుంటాయి. సో అది చూడడానికి వెళ్తున్నాం. యూరోప్ స్క్వేర్ నుంచి 310 బస్ వచ్చిన. ఈ ఏరియా పేరు తెలియదు. ఇది కూడా కొంచెం బాగుంది. అంతా ఓల్డ్ యూరోప్ స్ట్రక్చర్స్ లాగా అనిపిస్తున్నాయి. హోటల్ టిబ్లిసీ మ్యారియట్. మా బాబాయ్ చూడకే ఎంత ఉంది. వీడు అసలు ఆడతాడే నాకు. సలోబీ బియాని ఏదో ఫేమస్ ఏందో తెలీదు. యూట్యూబ్లో చూసిన ఎవరో వీడియో చేస్తే ఫుడ్ బాగుంటుంది. నేను సో వచ్చిన. అండర్ గ్రౌండ్లో ఉంది. అండర్ గ్రౌండ్లోకి పోవాలి. ఫస్ట్ చూడంగానే ఏంది కిడ్నాప్ ప్లాన్ లాగా ఉందేమో అనుకున్నా. రెస్టారెంట్ కూడా ఉంది. కిడ్నాప్ ప్లాన్ ఏం కాదు, రెస్టారెంట్ ఉంది. అటు పోతే లోపలికి వెళ్ళి రెస్టారెంట్ అనుకుంటా. 1 అందరు చూసి ఫస్ట్ ఏదో మ్యూజియం అనుకుని రివర్స్ వెళ్ళిపోతారు. యాక్చువల్లీ ఇది మ్యూజియం కాదు, ఇది ఒక హిడెన్ జెమ్ అన్నమాట. అండర్ గ్రౌండ్లో ఉంటుంది రెస్టారెంట్. ఇది చాలా బాగుంది. అక్కడ ఇక్కడ కూర్చుందాం అనుకొని వచ్చిన. లోపల టేబుల్ ఖాళీ లేదు. ఫస్ట్ నేను మ్యూజియం అనుకున్నా, అంత బాగుంది చూడడానికి. కానీ మంచి అంబియన్స్ ఉన్న రెస్టారెంట్. ఆర్ట్ వర్క్ ఫుల్ బాగుంది. చూద్దాం మెనూ చూసి
ఇది ఏం నచ్చుతుంది ఆర్డర్ చేసాను. ఒకటి ఐటెం అయితే ఉంది. 2 డిషెస్ ఆర్డర్ ఇచ్చిన. ఒకటి షెక్ మెరోలి కొంచెం గ్రేవీ చికెన్ టైప్ ఉంటుంది. ఇంకొకటేమో కుబ్దారియా. ఇంకోటి జ్యూస్ లెమన్ చెప్పిన. అంబియన్స్ అయితే ఏదో థియేటర్ ఉందంట ఈ బిల్డింగ్ పైన. థియేటర్ ఆర్ట్ థియేటర్ ఉందంట. దాని బేస్మెంట్లో ఈ రెస్టారెంట్ ఉంది. లిటరలీ మ్యూజియం లాగా ఉంది. నాతో పాటు ఒకరు ఇద్దరు వచ్చారు. వాళ్ళు ఏదో రెస్టారెంట్ ఇది కాదు ఏదో అన్నట్టు వెళ్ళిపోతుండే. మళ్ళీ మేము బయటికి వచ్చి రెస్టారెంట్ ఇదే అని చెప్పి లోపలికి గుంజుకొచ్చింది. నేను బాగుంది రెస్టారెంట్. మస్ట్ విజిట్ ప్లేస్ ఇది. నాకు ఫుడ్ గురించి తెలియదు. ఫుడ్ ఎట్లుంటుందో చూడాలి. ఫుడ్ వచ్చినాక నేనైతే బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. కబ్దారి అనమాట. పక్కనది లెమన్ ఇచ్చారు. కుల్చా లాంటిదే ప్లస్ లోపల స్టఫింగ్ ఉంది కదా. కొన్ని ప్లేసెస్లో కొన్ని పెడతారంట. ఇంకా చికెన్ అని మెన్షన్ చేశాను. చికెన్ స్టఫింగ్ అంట లోపల. నాకు తెలిసినంత వరకు అయితే నేను ఫినిష్ చేయలేను పక్కా. అది ఐ నో దట్. అంత హెవీ కడుపుగా ఉన్నది. ఇది షెక్ మెరోలి చికెన్ని వైట్ సాస్ టైప్ దాంట్లో వేసి తెచ్చారు. ఉంది కానీ మాకు నచ్చలేదు. ఎందుకంటే కొంచెం బాయిల్డ్ చికెన్ టైప్ ఉందన్నమాట. మనకు చికెన్ బాయిల్డ్ టైప్ ఉంటే ఎక్కువ నచ్చదు. ఫ్రైడ్ చికెన్ కానీ స్పైసీనెస్ కానీ ఉంటే నచ్చుతుంది. ఇందులో మసాలాస్ కానీ అవన్నీ ఏం పెద్దగా లేకుండే. సో టేస్ట్ నాకు ఎక్కలేదు అనమాట. ఇంకోటి కబ్దారి అని ఉండే. ఇక కబ్దారి ఏం లేదు, కుల్చా టైపు. అందులో గ్రేవీ అంతా ఏమో చేదుగా ఉంది. అంటే టేస్ట్ బాగానే ఉండదు కానీ అంతా ఒక రకంగా. అంబియన్స్ కోసం వర్త్ ఇట్. ఒకవేళ బాయిల్డ్ ఫుడ్ టైపు నచ్చితే వరకన్నా వెళ్ళొచ్చు. బాగుంది దానికోసం. సో అలా ఒక 5 minutes అవే వాక్లో బస్ స్టాప్ ఉందన్నమాట. ఇక బస్ ఎక్కి రూమ్కి వెళ్ళాడను. అంటే వీడియోకి ఒకవేళ ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మళ్ళీ షూట్ చేస్తాను. లేదా ఇంత మోస్ట్లీ ఇదే ఎండ్ అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తా.